హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు చేపలు కోడిగుడ్డు కూర. ఇలా కోడిగుడ్లతో మనం ఎండు చేపలనేసి వండితే మాత్రం భలే రుచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు చేపలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టాము అంటే ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, మనం ఎండు చేపలు కోడిగుడ్డు కూరని ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ కోసము స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే ఈ కర్రీకి కొంచెం మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ పసుపు మాత్రం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎగ్స్ని కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకునే ఫ్రై చేసుకుంటాం కాబట్టి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు, ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఉల్లిపాయలతో పాటు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటా ముక్కలు కూడా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి నేను కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నాను. మీరు కావాల్సితే తగ్గించి వేసుకోండి. నేను ఇక్కడ కారం వచ్చేసి ప్యాకెట్ కారం కాదు, నేను ఎండుమిరపకాయలను తీసుకుని మిల్లులో ఆడించిన కారము కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఉల్లిపాయలకు టమాటాలకు ఈ కారం స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే టమాటాలను ఉల్లిపాయలను కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి, అప్పుడు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. నేను తీసుకున్న ఎండు చేపలకు ఎగ్స్కి నేను 2 మీడియం సైజు టమాటాలను, 4 ఉల్లిపాయలను తీసుకున్నాను. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గ్రేవీ దగ్గర పడే వరకు మనం ఈ కర్రీని ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టమాటాలు ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడకాలి, మెత్తగా ఉడికితేనే ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉడికేటప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాము. ఈ మసాలా అనేది ఇప్పుడు ఉడికేటప్పుడు వేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా కూడా ఈ గ్రేవీతో ఉడికితే భలేగా ఉంటుందండి. ఈ గ్రేవీలో మనం ఫ్రై చేసిన ఎండు చేప ముక్కలు, ఎగ్స్ని వేసి ఉడికిస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ముందే నేను ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ 2 కలిసేలా ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 6 ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాను. మీరు ఎక్కువగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, లేదు అన్నా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఎగ్స్ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అయితే కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది కూడా. ఇలా ఆయిల్లో తిప్పుతూ మనము ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకునే కంటే ముందు మనము ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది లోపల వరకు కూడా వెళ్తుంది. ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఈ ఎండు చేపలను ఫ్రై చేసుకునే కంటే ముందు నేను వేడి వాటర్లో 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్నాను. అప్పుడే ఇలా క్లీన్ చేసుకుంటే దుమ్ము, ధూళి, ఇసుక లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా ఆయిల్లో వేసుకుని మనం స్పూన్తో కలుపుకుంటూ ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఇలా స్పూన్తో తిప్పుతూ మనము ఈ ఎండు చేపలను ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఎండు చేపలకు బదులుగా ఎండు రొయ్యలను
ఎగ్స్కు బదులుగా మునక్కాయలను కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ ఎండు చేపల కర్రీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా అనేక రకాలుగా మనము ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డును ఎండు చేపలని మనం ఈ గ్రేవీలో వేసి ఇలా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. కాసేపు ఇలా ఉడికించిన తర్వాత గ్రేవీ కూడా దగ్గర పడింది కదా, స్మెల్ అయితే భలేగా వస్తుందండి ఈ కర్రీది. ఇలా ఉడికించేటప్పుడే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకునే కంటే ముందు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి. అంతేనండి, మనకు కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయితే అయిపోయింది. మనము ఈ వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీని. పులుపు ఇష్టపడేవారు మాత్రం ఈ కర్రీలో కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకుని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎండు చేపల కర్రీని వండినప్పుడు మాత్రం స్మెల్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా చాలా వరకు. అలాంటి వాళ్ళ కోసం మాత్రం కోడిగుడ్డుతో ఎండు చేపలను కలిపి వండితే మాత్రం అలా స్మెల్ రాదు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎండు చేపలను ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టాము అంటే ఇష్టంగా, చాలా చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటే నా స్టైల్లో మీరు చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఆ రెసిపీని ట్రై చేస్తాను.